హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు కుకింగ్ స్పెషల్ ఏం కాదు, నావి ప్లాంట్స్ చూపిద్దామని మీకు వీడియో చేస్తున్నాను. నేను బీన్స్ గింజలు పాతాను, మా ఫ్రెండ్ ప్రిఫర్ చేసింది. మీరు అన్నీ మొక్కలు వేస్తున్నారు కదా, బీన్స్ కూడా పాతండి వస్తాయని చెప్పేసి సరే అని చెప్పేసి నేను సీడ్ టు ప్లాంట్లోని పెట్టాను ఆర్డరు. ఇది సీడ్ టు ప్లాంట్ నుంచి వచ్చినాయి. 4 బ్యాగ్స్ పెట్టాను. నేను పెట్టినప్పుడు వేసినప్పుడు వచ్చింది. ఆల్మోస్ట్ ఒక 4 మొక్కలు వచ్చినాయి. దాంట్లో చెప్తే మనం ఒకటే కదా, 2 మొక్కల దాకా ఎదిగినాయి. అయితే కాయలు కూడా పోతొచ్చినాయి. ఎల్లో కలర్, వైట్ కలర్లో ఉన్నాయన్నమాట ఫ్లవర్స్. కాయలు కూడా చాలా బాగా వచ్చినాయి. ఇది పైకి వరకు పాకిచ్చాను, చూడండి ఎలా ఉందో. ఇవేంటంటే గ్యాస్కి కనెక్షన్ ఇస్తామని చెప్పేసి అని వేశారు. దాని మూల నేను పైకి పెట్టి పాకించాను. పైన కూడా థ్రెడ్ పెట్టి కట్టించాను. దానికి చాలా వరకు వెళ్ళినాయి. చూసారా కాయలు కూడా ఎంత బాగా వచ్చినాయో. ఫస్ట్ టైం మించి ఒక 45-50 డేస్లో దీని గ్రోత్ అని పెరిగిపోయింది. 2 months చెప్పాలంటే. ఆల్మోస్ట్ చాలా వరకు కాయలు వచ్చినాయి. టుడే నేను ఈ బీన్స్ కర్రీ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. ఎలా ఉంది? బాగుందా? చాలా బాగా వచ్చినాయి కదా. బీన్స్ ఫ్రై కూడా మనకు ఆరోగ్యకరమైన మొక్కలు వేసుకుంటుంటే మన ఇంట్లోనే పండించుకోవచ్చు కావాలంటే. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిరప చెట్టు. ఈ పచ్చిమిరప చెట్టు కూడా నేను కొన్ని విత్తనాలు పాతాను అంతే. జస్ట్ మన ఇంట్లో కొనుక్కున్న ఎండుమిర్చి గింజలు ఉన్నాయి కదా, అవి జస్ట్ వేసాను. వేసాక వచ్చింది. దీంట్లోనే నేను గులాబీ ప్లాంట్ కూడా వేసాను, కానీ ఇది పెద్ద గ్రోత్ రాలేదు. ఇవి ఏంటంటే ఉరుములు వచ్చేటప్పుడు వస్తాయి అన్నమాట, లిల్లీ పువ్వులా ఏడుస్తాయి. అవి అన్నీ ఇందులోనే ఉన్నాయి. ఇదో ప్లాంట్ వైట్ కలర్, అది ఎల్లో కలర్లో పోస్తుంది. ఇది కూడా పచ్చిమిర్చి చాలా బాగా వచ్చింది. చూసారా పచ్చిమిర్చి, కానీ చాలా కారంగా మాత్రం చాలా ఉన్నాయి. దీనికి చూసారా 2. నేను సీడ్ టు ప్లాంట్లో కూడా విత్తనాలు కావాలని పెట్టాను. ఇవి వేసినప్పుడు నేను వీడియో తీస్తాను, చూద్దరు. కానీ సీడ్ టు ప్లాంట్ వాళ్ళు చాలా బాగా ప్రొవైడ్ చేశారు. చాలా స్టిఫ్గా కూడా ఉంది. నేనేంటంటే వాళ్ళు ఇచ్చిన హోల్స్ కన్నా ఇంకా చాలా కింద వాటర్కి కొంచెం ఫ్రీగా ఉండడం కోసం అని చెప్పేసి కిచెన్ వేస్ట్ మాత్రం వేస్తాను. డైలీ మాత్రం మార్నింగు ఈవినింగు రైస్ కడిగినప్పుడు వాటరు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే యూరియా 20 మెడిసిన్స్ వేస్తుంటాను. కానీ ఎక్కువ మాత్రం మంత్లీ ఒకసారి వేస్తుంటాను. అవి కూడా డైలీ మాత్రం రైస్ కడిగిన వాటరు, నెక్స్ట్ గంజి ఉంటుంది కదా అన్నం వార్చిన తర్వాత. చాలామంది రైస్ కుక్కర్లో పెట్టుకుంటారు. నేనంటే అన్నం వార్చిన వాటరే వేస్తుంటాను. నెక్స్ట్ ఇంక పప్పు కడిగిన నీళ్ళు, ఇంకన్నీ కిచెన్ వేస్ట్ ఏముంటే అవి. మొన్న ఇది ఆనపకాయ వండాను, ఆనపకాయ తొక్కలు ఇవి అన్నీ వేస్తుంటాను. వెల్లుల్లిపాయలని ఇవన్నీ అన్నీ వేస్తుంటాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎప్సమ్ సాల్ట్ అని ఉంటుంది, అది కూడా వాటరు వేసి చిలకరించవచ్చు. దీంట్లో కూడా వేసుకోవచ్చు మనం. కాయలు మాత్రం చాలా బాగా వచ్చినాయి. మీరు కూడా పెద్దవి కాదు, మాది ఇది అపార్ట్మెంటే. మేము మాత్రం మా ఫ్లోర్కి వచ్చిన 4 ఉంటాయి 5 ఉంటాయి అపార్ట్మెంటు. చుట్టూరు అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఏంటంటే నాది వెయ్యాలి ఏదో ఒకటి అనేసి వేసాను. పాదు టైప్ అయితే మాత్రం నేను 4 years నుంచి మాత్రం ఎప్పుడూ వేయలేదు, ఇదే ఫస్ట్ టైం. చాలామంది అన్నారు కానీ వేయచ్చని. నాకెందుకో భయం వేసింది, అదేమో ఏమవుతుందో ఏంటో అని చెప్పేసి. ఇది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఎక్కువ గ్రోత్ అవ్వలేదు, కానీ పైకి కిందకి మాత్రం చాలా వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.